సాహో టీవీ సాహిత్య వార్తలకు స్వాగతం. ప్రముఖ రచయిత దాట్ల దేవదానం రాజుకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు కీర్తి పురస్కారాన్ని ప్రకటించారు. ఈ నెల 20న ఉదయం హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ లో గల తెలుగు యూనివర్సిటీ వేదికగా జరిగే కీర్తి పురస్కార ప్రదానోత్సవాన్ని పురస్కరించుకొని పురస్కార గ్రహీతలకు అభినందనలు. సాహో దాట్ల దేవదానం రాజు. దాట్ల దేవదానం రాజు కవి, కథకుడు, వ్యాసకర్త. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన, ప్రవృత్తిరీత్యా సామాజిక చైతన్యం కలిగిన, మానవీయ విలువలు నరనరాన జీర్ణించుకున్న మానవతావాది. అందుకే ఆయన రచనల్లో సమాజ పోకడలు సుస్పష్టంగా ద్యోతకమవుతాయి. దాట్ల ఏం సాధించాడనే కంటే ఏం సాధించలేదని అడిగితే దొరకని ప్రక్రియే మిగులుతుంది. ఆయన జగమెరిగిన కలంకారుడు, పత్రికా ప్రపంచంలో సుపరిచితుడు. ఈయన గురించి సాహో మాసపత్రికలోనే కాదు, నవ్య వీక్లీలోను, సహారీ అంతర్జాల వారపత్రికలతో పాటు ఎన్నో పత్రికల్లో బహుముఖంగా ప్రశంసిస్తూ రాశారు. స్వాతి సపరివార పత్రిక కథల పోటీల్లో వీరి కథలు ఎన్నో బహుమతులు అందుకున్నాయి. ఈ నెల 20న హైదరాబాద్లో జరగబోయే పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రదానోత్సవంలో దాట్ల దేవదానం రాజు గారికి సృజనాత్మక సాహిత్యం విభాగంలో పురస్కారం అందుకోబోతున్న వారి మాటల్లో. నా పేరు దాట్ల దేవదానం రాజు, యానం నుంచి మాట్లాడుతున్నాను. ఒక శుభవార్తని మీ ఛానల్లో వీక్షకులకు తోటి పంచుకోవాలని ఈ మాటలు. ఏదైనా పురస్కారం వచ్చిందంటే అది మనకు ఒక ప్రోత్సాహకంగానే ఉంటుంది. మనం చేస్తున్నటువంటి సేవకి అది గుర్తింపుగా కూడా మనకి ఆనందాన్ని ఇస్తుంది. అట్లాంటి ఆనందం నాకు నిన్న పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టి కిషన్ రావు గారు ఒక శుభవార్త అందజేశారు నాకు. అది కీర్తి పురస్కారం ఈ సంవత్సరం నాకు ఇస్తున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఈ నెల 20వ తారీఖున మధ్యాహ్నం 2:30కి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఈ సభలో నాకు ఈ పురస్కారాన్ని అందజేస్తారు. నేను ఇంతవరకు ప్రతిష్టాత్మకమైనటువంటి పుదుచ్చేరి గవర్నమెంట్కి సంబంధించినటువంటి ద్వారా నేను ప్రవృత్తిరీత్యా కలైమామణి, తెలుగు రత్న వంటి అవార్డులు పొందాను. అట్లాగే వృత్తిపరంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం కూడా పొంది ఉన్నాను. నేను ఇంతవరకు 5 కథా సంపుటులు, 7 కవితా సంపుటులు, 2 దీర్ఘ కవితలు, ఒక చరిత్ర గ్రంథం, ఒక నవల, రాజకీయ వ్యంగ్య కథనాలు, చరిత్ర, ఇట్లాగా ఒక 19 పుస్తకాల వరకు రచించడం జరిగింది. ఇందులో నా కథలు, కవితలు కన్నడం, తమిళం, ఫ్రెంచి, ఇంగ్లీషు, హిందీ భాషల్లో కూడా అనువాదం అయ్యాయి. డానియల్ నెజర్స్ అనే ఫ్రెంచ్ ఆయన యానం కథలకు సంబంధించిన 18 కథల్ని ఆయన ఫ్రెంచ్లోకి అనువాదం చేయడం అనేది అదొక నేను గర్వకాలంగా కూడా నేను చూస్తాను. ఈ విధంగా తెలుగు యూనివర్సిటీ వారు నాకు ఇస్తున్నటువంటి ఈ పురస్కారం నాకు భవిష్యత్తులో మరిన్ని రచనలు చేయడానికి ఒక స్ఫూర్తిగా నాకు ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇది మీ వీక్షకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను.